వచ్చి ఆ ధర్నాలు గురుకులాలలో చేసుకుంటున్నాం. ఫుడ్ పాయిజన్ అంటే వరుస ఫుడ్ పాయిజన్లు చూస్తున్నాం మనం గురుకులాలలో. ఆ ఫుడ్ పాయిజన్లు కావడానికి బీఆర్ఎస్ఏ ప్రధాన కారణం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కూడా కేసు పెట్టిండ్రు. అక్కడ వెళ్తే వాళ్ళను అడ్డుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళే దీని వెనుక ఉన్నారు. సీతక్క మాట్లాడింది అదే ముచ్చట, వాకిటి శ్రీహరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడింది అదే ముచ్చట, ఇంకా చాలా మంది అట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు జర చెప్పారా? అంటే యాక్చువల్గా ఎంత మూర్ఖత్వం అని అంటే, అధికారంలో ఉన్నది వాళ్ళు, మేమేమో ప్రజలు వాళ్ళే స్వయంగా పిల్లలు బయటికి వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటే మేము అసలు అంటే ఏం జరుగుతుంది అసలు గురుకుల స్కూళ్ళలో అని విజిట్ చేయడానికి పోతున్నాం. నిజంగా అక్కడ అన్ని బాగానే ఉంటే మరి ఎందుకు మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు? మా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులని స్టూడెంట్ వింగ్ వెళ్ళి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో విజిట్ చేసి మంచిగా ఉందా లేదా, నువ్వు అంతా మంచిగానే చేస్తున్నావు అన్నప్పుడు మమ్మల్ని పంపించి మీతో అంటే మాతో పాటు మీడియానో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్నో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా పంపించి చూడమనేది ఉండే. నువ్వు కరెక్టే చేస్తే మమ్మల్ని తిడతారు కదా, నిన్ను తిట్టరు కదా. సో ఇక్కడ ఆయన ఇంత మూర్ఖత్వం అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిల్లల గురించి ఆయన ఉద్యోగాన్ని వదిలేసి ఒక కంప్లీట్గా ఆయన పోలీస్ శాఖను వదిలేసి డెడికేటెడ్గా పిల్లలకి మంచి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. పొలిటికల్ ఫీల్డ్ అయినా కానీ ఎడ్యుకేషన్ ఆయనకు అప్పుడు లాస్ట్ టైం సెక్రటరీ ఇచ్చినప్పుడు కూడా ఆయన 100% వాళ్ళకి మంచి చేసేనే తప్ప చెడు మాత్రం ఎక్కడా చేయలేదు. ఆయన రీసెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు నిజంగా దమాక్ లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళైతే యాక్చువల్గా పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రోజు చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఏం జరుగుతున్నది ఏం జరగట్లేదని వాళ్ళకి తెలుసు. మేము పోయి చెప్పంగానే అబద్ధాలు చెప్పడము అట్లాంటిది వాళ్ళకి చేత కాదు కదా. పురుగులన్నం తింటున్నారు కాబట్టి అక్కడ సరిగ్గా లేదు, వండట్లేదు, సరిగా ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం అనేది నిజంగా దీనికంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. వాళ్ళ అంటే మీకు సంబంధించి అక్కడ వర్కర్స్ ఉంటారట, వాళ్ళని పురుగులన్నం పెట్టమని చెప్తారంట, ట్యాంకులలో నీళ్లు తోడేయండి చెప్తారంట. అంటే వీళ్ళు వీడియోలు తీసుకొని బయట వదలడానికి అంటే ఇదొక బాధాకరమైన ముచ్చట. వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వింటా అంటే అట్లా అనిపిస్తుంది అంటే అదే అంటున్నా, చాలా నవ్వుకునే విషయం ఇది. అంటే వాళ్ళు చేసే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏవైనా కూడా అరే నువ్వు పవర్లో ఉన్నావు, అసలు ఎవరు ఏ వ్యక్తి అనేది ఎడ్యుకేషన్ మినిస్టర్, నువ్వు ముఖ్యమంత్రితో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు, ఏం జరుగుతుంది నీకు ఆ మాత్రం పవర్ లేదా, నీకు ఆ మాత్రం దమ్ము లేదా? నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వెళ్ళి అక్కడ చూడొచ్చు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా, లేదంటే నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా, ఇంకెవరైనా బయట వాళ్ళు ఉన్నారా? నీకే అంత పవర్ ఉంది, నీకు అంత అథారిటీ ఉంది, నువ్వు చూసుకునే అవకాశం నీకు అంత ఉన్నాక కూడా నువ్వు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఎందుకంటే రీసెంట్గా అనేది ఒక ట్వీట్ చూసిన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలలో ఇట్లాంటి ఫుడ్ తిని చాలామంది పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళని ఎట్లాంటి భాషతో తిట్టాలి అని చెప్పేసి ట్వీట్ పెట్టినాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆయనని ఏ లాంగ్వేజ్ తో తిట్టాలి, ఆయన లాంగ్వేజ్ తో తిట్టాలా? కొంచెమైనా పిల్లల ప్రాణాలతో చెలగాటలు ఆడకుండా ఇప్పటికైనా కూడా వాళ్ళు విమర్శించేది పక్కకు పెట్టి ఆ టైం అంతటా కూడా ఏం జరుగుతుందనేది రివ్యూ తీసుకొని మంచి ఫుడ్ అందిస్తే బాగుంటుంది. ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే కుర్కురా ప్యాకెట్స్ తిన్నందుకు లేదంటే ఇంకేదో చాక్లెట్స్ తెచ్చుకొని తిన్నందుకు అది కూడా వచ్చి ఎలుకలు కొరికినాయి అందుకనే ఇట్లా అయింది అని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఇమీడియట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి టీం మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవన్నీ చేస్తారు. అంటే నిమిషంకి స్టేట్మెంట్స్ మారుతున్నాయి. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది. అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓలు ఉంటారు, ఏం జరుగుతుంది అక్కడ ఇన్ఛార్జులు ఉంటారు అని ప్రతి ఒక్కటి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి రివ్యూ చేసి చూడొచ్చు. కానీ ఆడేమనంటే సింపుల్గా ఆయన యాక్సెప్ట్ చేయడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తున్నాడు. సో నిజంగా చేత కాకపోతే, పని చేసే చేత కాకపోతే, అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే కనీసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే చేస్తుందని నువ్వు అనుకుంటే సరే మాకు ఇచ్చేసే, మరి మేమైనా సరిదిద్దుకుంటాం. మేము చేసినామని మీరు అనుకుంటే మరి మాకు ఇచ్చేసే, పరిపాలన మేమైనా చేస్తాం. మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్నో గురుకులాల స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద 1,00,000 పైగా
ఇన్వెస్ట్మెంట్ అదే ఏమంటారు ఖర్చు చేస్తూ వాళ్ళకి ఫుడ్ హాస్టల్ అవన్నిటి కూడా చూసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు దాకా ఏడాది కాలంలో నువ్వు ఒక్క పాలసీ ఒక్కటైనా మంచి చేసింది ఏదైనా ఉందా అది ఒక్కటి చెప్పు. అది చెప్పే చేత కాదు, అది రివ్యూ చేసే చేత కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నాడు.